రండి, నా యొద్ద నేర్చుకొనండి, నా కాడిని ఎత్తుకొనండి. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనడి అని మీరు ఎంతో ప్రేమతో తండ్రి మీరు పిలిచి మీ వెంబడి రమ్మని మీరు ఏర్పాటు చేసుకున్న మీ శిష్యులకు ఈ మనసేదో, మాటేదో, మార్గమేదో, గమ్యమేదో, దాని అంతమేదో, దాని ఫలితమేదో క్రియల ద్వారాగా చేసి చూపించి నేర్పించారు. ఈనాడు సంఘము నీ సిలువ దగ్గరికి చేరి నీ సిలువలోను, నీ ప్రేమలోను, మీ సహనములోను తండ్రి మీ కృపాకార్యములను ధ్యానిస్తుంటుండగా నాతోనూ నా బిడ్డలతోనూ మాట్లాడి ఆ రీతిగా నిన్ను వెంబడించే భాగ్యం మాకు దయచేయమని నా యొద్ద నేర్చుకొనుడి అని సెలవిచ్చిన యేసు క్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించున్నాను పరమ తండ్రి, ఆమేన్. కూర్చుందామండి. అందరికీ మరణాత. ఎల్లవారిని రక్షించుటకు ఎన్నో పళ్ళు పడుచున్నాను. ఎల్లవారిని రక్షించుటకు ఎన్నో పళ్ళు పడుచున్నాను. ఇవి రుజువులతో వివరించినను, ఇవి రుజువులతో వివరించినను, ఎంత చెప్పినా నమ్మని నమ్మరు, ఎంత చెప్పినా నమ్మని నమ్మరు. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. దినక్రమణ శాంతి గుణంబులు, దినక్రమణ శాంతి గుణంబులు దీనులకిచ్చుచుందును, దీనులకిచ్చుచుందును. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులు కావలెను. క్రీస్తు ప్రభు శ్రమానుభవంలోనికి మరలి వచ్చిన వారులారా, శ్రమల వెనుక ఉన్న విజయము తండ్రి మనకెల్లరకును దయచేయునుగాక. దినక్రమముగా శాంతి గుణములు దీనులకి ఇచ్చుచుందును అనే పదం ఒకటి ఉంది. దినక్రమముగా దీని గుణములు దేవుడే, దివ్య గుణములు దేవుడే ఇచ్చుచుండును అని కొన్ని పుస్తకాల్లో ఉంటుంది. ఈ పుస్తకాలు మన ప్రెసిడెంట్ అయ్య గారు, శామిల్ కిరణ్ అయ్య గారు వారు హోదాలోకి వచ్చాక దేవుడు వారికి అందించిన జ్ఞానమును బట్టి దివ్య గుణములు దేవుడే ఇచ్చుచుండును అని వారు ముద్ర వేయించారు. ఆ సంగతులు బైబిల్ తరగతుల్లో కూడా చెప్పారు. కానీ దేవదాసయ్య గారే సాక్షాత్తు చెప్పింది ఏంటంటే దినక్రమముగా శాంతి గుణములు దీనులకు ఇచ్చుచుందును అని దేవదాసయ్య గారు చెప్పారు. తప్పు పట్టడానికి లేదు, కానీ పాడేవాళ్ళు అలా పాడుతున్నారు, ఇక్కడ ఇలాగుంది అని అనుకోవద్దు అని క్లారిటీ తెలియచేస్తున్నాను. సరే ప్రియులారా, సిలువ ధ్యానంలో ఉన్నాము. నిన్నటి దినం వరకు మరి సుమారుగా 7 దినములు పౌలు గారు సిలువను గురించినటువంటి సందేశము, పౌలు గారు అనుభవాలు, సిలువ సేవ, సిలువ సువార్త పౌలు గారికి దేవుడే సాక్షాత్తు అందించినటువంటి సంగతులు, ఆయన అనుభవించినటువంటి సిలువ విలువలను గురించి నిన్నటి వరకు ధ్యానిస్తూ వచ్చాము. నిన్నటి దినమున ఇప్పుడు జీవిస్తుంది నేను కాదు, కానీ నా కొరకు తాను మరణించి తన కొరకు నన్ను రక్షించి
తన పని కొరకు నన్ను ఏర్పరుచుకున్నవాడు నా యందు జీవించుట కొరకే నేను సిలువకు సాక్షిగా ఉన్నాను. ఆయన నా దేహాన్ని వాడుకుంటున్నాడు. బ్రతుకను జీవించువాడను కాదు, నా యందు సిలువ శ్రమపడినటువంటి యేసే నా యందు జీవిస్తున్నారని నిన్నటి వరకు మరి పౌలు గారి అనుభవంలో అటు గలతీలకు చెప్పిన, ఇటు కొరింథీలకు సిలువ వార్తను అందించిన, రోమీలకు సిలువ వార్తను అందించిన, గలతీలకు సిలువ వార్తను అందించిన, ఫిలిప్పీలకు సిలువ వార్తను అందించిన, కొలస్సీయులకు సిలువ వార్తను అందించిన, ఇవన్నీ యేసు ప్రభు తిరిగి సేవ చేసినవి కాదు. మరెవరు అంటే సిలువే ఈ దేశాలన్నిటినీ పౌలు గారిని నిలవబెట్టుకొని ఈ తండ్రి ప్రభు అయిన యేసు ఆయన ఆ సిలువ మీద మరణించినప్పుడు ఆయనలో ఉన్నటువంటి మరి దైవత్వం ఎంతయో ఆ సిలువలో మూర్తిభవింప చేసి ఆయనలో ఉన్న దైవత్వం అంతా ఆ సిలువలోనికి ఆపాదించి ఆ సిలువ సారము దర్శనము ద్వారాగా పౌలు గారికి ఇచ్చుటను బట్టి పౌలు గారు కేవలము వాక్చాతుర్యంతో కాక దేవుని యొక్క జ్ఞానం ఆత్మ సహాయం వలన సిలువ జ్ఞానాన్ని బోధిస్తూ ఈ దేశాలన్నిటికీ సువార్త చెప్పి సిలువ సాక్షులుగా ఆ ప్రాంతాలని ప్రదేశాలన్నిటినీ మార్చినటువంటి గొప్ప ఆ సువార్త సేవకుడు లేకపోతే సిలువ సాక్షి అని మనం ధ్యానిస్తూ వచ్చాం. ప్రియులారా, ఈరోజు ఈ మార్కు సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సేవలో మరొక భాగము మార్కు సువార్త 2వ అధ్యాయంలో 13వ వచనం నుండి 17వ వచనం వరకు ఈ దిన పాఠము పఠించుట జరిగింది. ఆయన సముద్ర తీరమున మరలా నడిచిపోతుండెను. జనులందరూ ఆయన యొద్దకు రాగా ఆయన వారికి బోధించెను. ఆయన మార్గమును వెళ్ళుచు సుంకపు మెట్టనొద్ద కూర్చున్న అల్ఫయి కుమారుడగు లేవీని చూసి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయన్ని వెంబడించింది. అతని ఇంట ఆయన భోజనం కూర్చొని ఉండగా సుంకరులను పాపులను అనేకులు యేసుతోనూ ఆయన శిష్యులతోనూ కూర్చుండి ఉండిరి. ఇటు వారు అనేకులు ఉండిరి, వారు ఆయనను వెంబడించు వారేరి. పరిసయ్యుల్లోనూ శాస్త్రుల్లోనూ ఆయన సుంకర్లతోనూ పాపులతోనూ భుజించుట చూసి ఆయన సుంకర్లతోనూ పాపులతోనూ కలిసి భోజనం చేయుచున్నాడేమని ఆయన శిష్యులను అడగ్గా యేసు ఆ మాట విని రోగులకే కానీ ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కర్లేదు, నేను పాపులను పిలవవచ్చితిని కానీ నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పాను. ప్రియులారా, ఈ చిన్ని సంభాషణలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులు ఇందాక దైవజనుడు దేవదాసయ్య గారు వారు యేసు మనం పాడినటువంటి మనోవిచారం కూడదనేటువంటి పాటల్లో చరణం, ఎల్లవారిని రక్షించుటకు ఎన్నో తిప్పలు పడుతున్నాను. ఒకసారి పాడి వినిపించండి. ఎల్లవారిని రక్షించుటకు ఎన్నో తిప్పలు పడుచున్నాను. ఎల్లవారిని రక్షించుటకు ఎన్నో తిప్పలు పడుచున్నాను. అల్లరిగా మాట్లాడు కొందరు, అల్లరిగా మాట్లాడు కొందరు, అన్యులు ఈ సంగతి గ్రహింపక, అన్యులు ఈ సంగతి గ్రహింపక మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. చాలు ప్రియులారా, దీనిలో భావం దేవుని దృష్టిలో మనిషి ఉన్నాడు కానీ మతము జాతి లేదు, మతము లేదు,
జాతి లేదు. దేవుని దృష్టిలో ఒకటి దైవజాతి, రెండవది నరజాతి. ఈ రెండే జాతులు. ఈ రెండు జాతుల్లో దేవుని బాధ్యత ఏంటంటే తాను కలుగజేసిన నరులు క్షేమంగా ఉండాలి, సౌఖ్యంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, నీతిగా ఉండాలి, న్యాయముగా ఉండాలి, పరిశుద్ధముగా ఉండాలి, పరలోకమునకు మరల రావాలి. ఇది దేవుని యొక్క నరుల ఎడల దేవుడు కలిగి ఉన్నటువంటి మనసు. ప్రియులారా, మరి దైవజనుడు దేవదాసయ్య గారు ఏమన్నారంటే, ఈ సాతాను ఎదిరింపులు సూత్రంలో, ఓ సాతాన, నీ హృదయములో నరులు నశించుదురుగాక అని ఉన్నది. సాతాను హృదయంలో ఏముంది? నరులు నశించుదురుగాక అని ఉన్నది. దేవుని మనస్సులో ఏ నరుణ్ణైనా ఎటువంటి వాడినైనా రక్షించాలని ఉంది, కానీ ఎంత గొప్ప దెయ్యమునైనా రక్షించాలని లేదు. మనిషి యొక్క మనసులో దేవా నన్ను రక్షించనే దేవాశక్తి ఉన్నది అని దైవజనుడు దేవదాసయ్య గారు ఈ సాతాను ఎదిరింపుల సూక్తుల్లో ఈ సంగతిని తెలియచేశారు. అంటే దేవుడికి కులము లేదు, మతం లేదు. ఎవరైనా, ఏ మతస్థులైనా, ఏ దేవుడైనా సరే, ఆ దేవుడు ఈ జాతివాడు అని ఎవరన్నా చెప్పగలిగితే పిల్లలారు గొప్ప గొప్ప కార్యమే. కారణం ఏంటంటే ఈ తెగవాడు, ఈ జాతివాడు అంటే ఆ తెగకే పరిమితం కావాలి, ఆ జాతికే పరిమితం కావాలి. అలా కాదు, మా దేవుడు ఫలానా జాతికి, ఫలానా తెగకు పరిమితమైన వాడు అని కానీ వారు చెప్పగలిగితే ఆ పరిమితమైన వాడు అన్ని జనులకు రక్షకుడుగా ఉండి రక్షిస్తున్నాడు అంటే ఆయనకు లేని ఆటంకం వీళ్ళు కలగజేశారని మనం గమనించాలి. కాబట్టి ఇప్పుడు దేవుడు అనేవానికి జాతి మత భేదములనేవి లేవు. అలా ఉన్నట్టుగా ఏ చరిత్ర కూడా చెప్పడం లేదు. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సేవలో ఉద్దేశం ఏంటంటే ఎవరైనా రక్షణ పొందాలి. కారణం ఏంటంటే దేవుడి కన్న బిడ్డలందరూ దేవుని బిడ్డలుగానే ఉండాలి. దేవుని జీవముతో ఉన్న వారందరూ దైవ లక్షణమే కలిగి ఉండాలి. దేవుని జ్ఞానముతో నిండుకున్న వారందరూ దైవ జ్ఞానమును అనుసరించే వృద్ధిలోనికి రావాలి, వర్ధిల్లాలి. మరి అదే నరులు నాశనమౌదురుగాక అన్న దురాత్మ జ్ఞానముతో ఉంటే వారి మనసులో కూడా అలాంటి ఆలోచనలే వస్తాయి. కాబట్టి అలాంటి ఆలోచనలు ఏ నరునిలోనైనా ఉంటే ఆ నరుడు నాశన పాత్రుడి చేత నడిపింపబడుతున్నాడు, కానీ దేవుణ్ణి వెంబడిస్తున్న దైవత్వమును గురించినటువంటి ఆలోచన కానీ అనుభవం కానీ అతనిలో లేశమంతైనా లేదు అని ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి సంగతులను చెప్పకనే ఉపమానముల రీతిగా ఆయన బోధిస్తూ ఉన్నారు. సరే ప్రియులారా, ఇప్పుడు దేవుని మనసులో ఏమనుంది? ఎంత పాపినైనా రక్షించాలని ఉంది, కానీ ఎంత గొప్ప దెయ్యమునైనా రక్షించాలని లేదు. మనిషి మనసులో ఏముంది? దేవా నన్ను రక్షించు అనే తలంపు ఉంది. అది ఒక క్రైస్తవుడికి ఉందా, ఒక ఇస్లామిక్ నరునికి ఉందా, లేకపోతే ఓ హిందువుడికి ఉందా, మరి ఇతర తెగల వారికి ఉందా అంటే తత్వము అందరిలో ఒక్క రకంగానే ఉంది, స్వభావం అందరిలో ఒక్క రకంగానే ఉంది. ఈ ఒక్క రకమైనటువంటి స్వభావం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒక్కడే దేవుడు. పాడండి, అది రెండో పాట, పల్లవి పాడండి. ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు, ఒంటరిగా నీయుండే
అన్నాదిని ఒంటరిగా నెయ్యుండే అనాదిని ఎక్కువ మంది అయినా ఎక్కువ మంది అయినా ఎవరిని గొల్పవలెనో తెలియదు ఆందోళన. ఇది వాళ్ళు జరుగుతుంది. ఈనాడో దైవ సన్నిధిలో దైవ జ్ఞానము దైవజనుడైన శ్రీ ముంగమూరి దేవదాసయ్య గారికి అందించిన ఈ జ్ఞానము ఇవాళ లోకంలో ఇదే జరుగుతుంది. ఏంటి? ఆందోళన. నీ మతం, నా మతం, ఆ మతం, ఈ మతం, ఆ దేవుడు, ఈ దేవుడు, ఆ చర్చి, ఈ గుడి, ఈ మసీదు, ఈ వర్గం, ఆ తెగ అనేటువంటి ఆందోళనలు జరుగుతున్నాయి లేదా? మాట్లాడాలి మీరు. జరుగుతున్నాయి కదా. అంటే ఇదొక గుర్తు అన్నమాట. దైవజనుడికి అనగా భక్తులకు దేవుడు తెలియచేసిన సంగతుల్లో ఒక సంగతి ఇవాళ మన కన్నులారా చూస్తూ ఉన్నాం. అయితే ఎక్కువ మంది కాకుండా ఒక్కండే దేవుడు, ఆ ఒక్క దేవుని యొక్క తత్వము దైవ స్వారూప్యమైనటువంటి నరుడు, లేకపోతే నరుని పోలికగా పుట్టినటువంటి దేవుడు, తనలోని స్వభావము నరులుగా పుట్టిన వారు అందరిలో అదే స్వభావం ఉంచారు. దేవుడికి స్తోత్రం. అదే స్వభావం, అదే ఆలోచన, అదే వడంబడిక. కాబట్టి ప్రతివారు కూడా దేవా రక్షించు, దేవా రక్షించు. యేసు ప్రభువో, ఇంకో ప్రభువో, ఇంకో ప్రభువో, ఇంకో దేవుడో నాకు తెలియదు, కానీ ప్రతి నరుడు రక్షించు తండ్రి అన్న మనసు కలిగి ఉన్నవాడు. ఈ మనసు ఎక్కడి నుంచి వచ్చిందంటే నరులను సృజించిన వానిలో నుండి ఈ మనసు నరులందరికీ సంప్రాప్తించింది. ఇలాగుంటే ఈయన మనసు ఏంటంటే ఎవరినైనా రక్షించాలి. చెప్పండి, ఎవరినైనా రక్షించాలి తప్ప ఎవ్వరు కూడా నశించడానికి దేవుడికి ససేమరి ఇష్టం లేదు. ఈ సంగతి పాత నిబంధన గ్రంథంలోనూ ఉంది, కొత్త నిబంధనల గ్రంథంలోనూ ఉంది, ప్రకటన గ్రంథంలోనూ ఉంది, పత్రిక గ్రంథాల్లోనూ ఉన్నాయి. బైబిల్ అంతా ఇది తేటగా చూపిస్తుంది. దేవుడికి ఏ విధమైనటువంటి భేదము లేదు అనే సంగతిని తేటగా కనిపిస్తోంది. ఇక్కడ యేసు ప్రభువారు ఆయన వాడుక చొప్పున స్వార్థ చేసుకుంటూ ఆయన వెళ్ళిపోతూ ఉంటే, పిల్లలారా ఆ మార్గంలో వెళ్ళుచు 14వ వచనం, 2వ అధ్యాయం 14వ వచనంలో ఆయన ఆ మార్గమును వెళ్ళుచు సుంకపు మెట్టనొద్ద కూర్చున్న అల్పయి కుమారుడగు లేవిని చూసి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. అల్పయి కుమారుడగు, చెప్పండి, అల్పయి కుమారుడగు లేవి. ఇతని పేరు లేవి. పేరును బట్టి చూస్తే తృణీకరింపబడినవాడు. పిల్లలారా ఇతను కూర్చున్న స్థలము చూస్తే సుంకపు మెట్ట, అనగా సుంకరులు అందరూ అక్కడ బస చేసేవారు. మరి మాట చెప్తే తప్పుగా ఉంటుందేమో కానీ ప్రతి జాతిలోనూ ప్రతి తెగలోనూ ఆ తెగకు సంబంధించిన వారందరూ ఒక చోట బస చేస్తుంటారు. ఈ సంగతి తెలుసా మీకు? మరి కాకినాడ మన వార్పు రోడ్డులో బ్రహ్మంగారు మఠం అని ఉంటుంది. అనగా మన పాత బస్ స్టాండ్ దాన్ని జగన్నాపురం వెళ్ళిపోయే రోడ్లో బ్రహ్మంగారు మఠం అని ఉంటుంది. అక్కడ మరి వీళ్ళందరూ పౌరహిత్యం చేసేటువంటి బ్రాహ్మణులందరూ కూడా అక్కడే కూడుకుంటారు. అక్కడే మరి వారి సాంప్రదాయ సిద్ధాంతమైనటువంటి కార్యాలన్నీ చేస్తారు. అక్కడే వారి పిల్లలకు వారి వేద విద్యని అభ్యాసం చేయిస్తూ ఉంటారు. అలాగే మదర్సా, ఇస్లామిక్లో మదర్సాలు ఉంటాయి. మదర్సాలు అంటే వేద పాఠశాలలు అన్నమాట. ఇస్లామిక్ వారు వేద పాఠశాలను సిద్ధపరిచి వారి మత సంబంధమైనటువంటి విద్యాభ్యాసం అంతా పిల్లలైన వారికి చెప్తూ ఉంటారు. క్రైస్తవులకి ఏమన్నాయి అంటే ఈ మిషనరీ ట్రైనింగ్ స్కూల్స్, బైబిల్ ట్రైనింగ్ స్కూల్స్. ఇక్కడ వీళ్ళకి ఏం చేస్తారంటే ఆ దైవికమైన విద్యనంతా, బైబిల్ విద్యనంతా
అభ్యాసింపజేస్తారు. కారణం ఏంటంటే ప్రతి తెగవారు ఒక గుంపుగా కూడుకుని ఉంటుంటారు. ఆయా తెగల వారు ఆయా గుంపులుగా కూడుకుంటుంటారు. ఇక్కడ చెప్పాలి అంటే మనకు రాగి చెట్టు ఉంది. ఏమంటారు దాన్ని? చెప్పండి అమ్మా. అది అది తప్పులే, మీరు అనేది తప్పు, కానీ మీరు అలా పెట్టుకున్నారు. కానీ దాన్ని ఏమంటారు? రచ్చబండ అంటారు. అక్కడ ఒక గానుగ చెట్టు ఉంటుంది. దాని చుట్టూ ఒక పళ్ళెం కడతారనమాట. ఆ పళ్ళెం దగ్గర ఆ మత పెద్దలందరూ అక్కడ కూర్చుంటారు. అక్కడున్న సమాజం వారు ఏ సమస్య వచ్చినా అక్కడికి వచ్చి రచ్చ చేస్తారు. రచ్చబండ దగ్గర న్యాయాధిపతులు నిలబడి న్యాయము తీరుస్తుంటారు. మీరు పెట్టుకున్న పేర్లు మీరు చేసుకుంటే ఆచారం వేరే, అది వేరు, మీకు తెలియక ఏదో చేసుకుంటున్నారు. దీన్ని రచ్చబండ అని అంటారు. అలాగే ఈ సుంకపు మెట్ట అనగా వడ్డీ వ్యాపారములు చేసేవారు. చెప్పండి. సుంకరులు అనగా మరి సుంకము వసూలు చేసేవారు, పన్నులు వడ్డీలు వసూలు చేసేవారు. ఇక్కడ కూర్చున్నాడు అల్పయి కుమారుడు యూద. అల్పయి కుమారుడు లేవి, క్షమించండి, లేవి అక్కడ కూర్చొన్నాడు. లేవి చరిత్ర చెప్పాలి, కానీ ఇప్పుడు వల్లబడదు. లేవి కూడా తృణీకరింపబడినటువంటి వాడే. ఇశ్రాయేల్ గోత్రముల్లో లేవి గోత్రము తృణీకరింపబడినటువంటి గోత్రం. అతన్ని చేర్చుకోరు. ఇప్పుడు మన కాలంలోకి వస్తే మరి ఇప్పుడు ప్రజెంట్ ఈ 10-15 సంవత్సరాల లోపు అది సమస్య పోయింది. కానీ ఒక 15-20 సంవత్సరాలు వెనక్కి వెళ్తే మనకున్న ఆ పేటలో ఎవరైనా ఏదైనా అపరాధం చేసినా తప్పు చేసినా వెలివేసేసేవారు అన్నమాట. దాంట్లోనికి వాడు రావడానికి, ఎవరిలో కలుసుకోవడానికి వీలు లేదు, ఎవరి కార్యక్రమాల్లో వాడు కలుసుకోవడానికి వీలు లేదు, ఎవరి కార్యక్రమాల్లోనికి వారిని పిలవకూడదు. ఇవన్నీ పురాతన నుంచి ఉన్నటువంటి సంగతులే. ఈ లేవి వెలివేయబడినవాడు ఒకటైతే, 2 సుంకపు గుత్తదాసుల బృందంలో చేరినవాడు అనగా సుంకరులకి మరి శాస్త్రులను పరిసయ్యులను సుంకరులు చేర్చుకోరు. మొన్న చెప్పాను, శాస్త్రి ఎవరు పరిసయ్యులు ఎవరంటే సిలువకు శత్రువులుగా నడుచుకునే వారిలో యూదులలో నుండి జ్ఞానులైన వారిని వారు ఏర్పాటు చేసుకొని వారిని శాస్త్రం చెప్పే శాస్త్రులుగాను, దైవికమైనటువంటి కొంచెం ఆధ్యాత్మికమైనటువంటి ఆసక్తి కలిగి ఉన్న వారిని పరిసయ్యులుగాను వారు ఏర్పాటు చేసుకున్నారు. కానీ తెగ ఏంటి? యూదుల తెగే. అయితే పిల్లలారా, యేసు ప్రభు ఆ లేవిని చూసి నన్ను వెంబడించు అని అన్నారు. దీని విషయంలోనే ఎట్టివారినైనా రక్షించాలన్న దేవుని మనసు కనపడుతుంది. చెప్పండి. ఎల్లవారిని రక్షించాలనే దేవుని మనసు తేటగా కనబడుతుంది. ఆయనకి అక్కడ కులం కానీ, వర్గం కానీ, మతము కానీ, వృత్తి కానీ అడ్డము లేదు, రాలేదు. అయితే పిల్లలారా, యేసు ప్రభు వారు చేస్తున్న సూచక్రియలను అద్భుతాలను చూస్తూ ఆయన వెంబడించిన వారు అనేకులు ఉన్నారు. ఆ అనేకులందరూ కలిసి ఈ లేవి ఇంట్లో భోజనానికి వెళ్ళారు. కొత్తగా నేను వచ్చినప్పుడు మా ఇంట్లో భోజనం చేయండి అయ్యగారు మా ఇంట్లో భోజనం చేయండి అయ్యగారు మా ఇంట్లో భోజనం చేయండి అయ్యగారు అని చెప్పి ప్రతి తల్లి ఇంటింటికి నన్ను తిప్పేవారు. ఇప్పుడు పాతోళ్ళం అయిపోయాం కాబట్టి ఏం పెడతాంలే అనేటువంటి వచ్చేస్తుంది. ఎక్కడైనా యేసు ప్రభుని టచ్ చేసిన వాళ్ళందరూ కూడా ఆతిథ్యం ఇస్తూ వచ్చేవారు అన్నమాట. ఆయన కూడా కాదనకుండా లేదనకుండా, కులం చూడకుండా, వర్గం చూడకుండా, మతం చూడకుండా అందరి ఇంటికి వెళ్ళి ఆయన భోజనం చూశాడు. బికాస్ ఆయనకి కులమత వర్గాలు అనేవి ఏవి లేవు. దేవునికి ఆ భేదం ఏది లేదు. ఒక సహోదరి, మనలో ఉన్న సహోదరే, నేను వచ్చిన రోజుల్లో వాళ్ళ ఇంటి దగ్గర భోజనం ఏర్పాటు చేస్తూ, అయ్యగారు మీరు మా ఇంట్లో భోజనం చేస్తారా అని అడిగిందని. భోజనం ఏర్పాటు చేసేసింది. ఆ రోజు రమ్మని పిలిచింది. ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో కూటమితో ఏదో చేసాం. అప్పుడు మరి నేను వచ్చినప్పుడు సుమారుగా ఒక 60 మంది కూడా ఉంటూనే ఉండేవారు. నేను వెళ్ళిపోయే వరకు సంఘం అంతా ఇక్కడే ఉండేది. ఇప్పుడు సంఘం అంతా వెళ్ళిపోయాకే నేను సర్దుకొని వెళ్తున్నాను మూటా ముళ్ళు.
తార్ మార్ చెప్పండి. రైట్, తార్ మార్ మారుతుంటాయి. ఈ సంగతి ఇలాగుంటే ఆ సహోదరుని నన్ను అడిగింది, అయ్యారు మీరు మా ఇంట్లో భోజనం చేస్తారా అని అడిగి, ఏరా అన్న, అయ్యారు భోజనం చేస్తాను. ఏమ్మా అన్న, అబ్బే అబ్బే ఏం లేదు అయ్యారు, ఏం లేదు అయ్యారు, ఏం లేదు అయ్యారు. నా ప్రభువుకు లేని భేదం నాకేంటి? నన్ను కన్నవాడికి నాకు భేదం కలుగజేయనప్పుడు నాకు భేదం ఏంటి? ఒకవేళ ఒక్కండే దేవుడని నువ్వు విశ్వసిస్తే నీకు భేదం ఏంటి? అభ్యంతరం ఏంటి? అభ్యంతరములు రాక మానవు. ఎవరిని వలన, ఏ మనుషుని వలన అభ్యంతరం కలుగుతుందో ఆ మనుషునికి శ్రమ శ్రమ శ్రమ. ఇప్పుడున్నారు ఇక్కడ అలాంటి వాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ దేవాలయంలో కూర్చున్న నా సోదరులు, నా సోదరుల్లో ఈ వేదం కలిగిన వారు కొందరున్నారు. అది శ్రమ కారణము. పక్కన పెట్టండి దాన్ని. శ్రమ కారణం ఏంటి? దేవావాకి నిజము దిక్కులు, దేవావాకి నిజము దిక్కులు చూడకో మిత్రుడరమ్ము. ఒకసారి చీడిగలో పెళ్ళికి వెళ్ళాం. చీడిగలో పెళ్లి చేసాము. అక్కడి నుంచి ఇంకో చోటకి వెళ్ళాలి, ఇంకో చోట పెళ్ళికి వెళ్ళాలి. వాళ్ళు అయ్యారు 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 భోజనం చేయండి అయ్యారు, భోజనం చేయండి అయ్యారు, భోజనం చేయండి అయ్యారు. తొందర పెడుతున్నారు కానీ అన్నం పెట్టట్లేదు, కూర్చోవడానికి చోటు చూపించట్లేదు. నాకు కాదు, పెద్ద అయ్యగారికి, యేసురత్నం అయ్యగారికి. అయ్యగారు కూడా మేము నలుగురు ఉన్నాం అన్నమాట. నలుగురిలో ఒకడు తెగించి వెళ్ళి ఆ కొండల దగ్గరికి కలపడి ఒక ఆకులో ఇంత ఏదో పలావో రైస్ ఏదో సంథింగ్ వేసి తీసుకొచ్చేస్తే అయ్యగారు ఏం చేశారంటే గవ్వ కలిపిస్తారు. అబ్బాయి నీ నోట్లో పెట్టేసుకో, నీ నోట్లో పెట్టేసుకో, నీ నోట్లో పెట్టేసుకో అని ఆయన కూడా తినేశారు అనమాట. ఒక ప్లేటు వెళ్ళిన శిష్యులందరితో కలిసి భోజనం చేశారు. ఎవరి మనసు ఇది? ఉందా ఈ మనసు? ఉందా ఈ మనసు? పిల్లరా, దేవుడి దగ్గరికి వచ్చాం మనం. కొంతమంది అంటారు ఏమైనా అంటే మరి ఎడం చేయి కుడి చేయి ఉంది కదండి అని అంటారు. ఒకవేళ కుడి చెయ్యి లేకపోతే ఏం చేస్తావు? లేదు ఎడం చెయ్యే లేదు అనుకుందాం, ఎడం చెయ్యి లేకపోతే ఏం చేస్తావు? అలాంటి వాళ్ళు నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. ఆ పరిస్థితులు నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. కాబట్టి పిల్లలారు, నీ మట్టుకైతే నువ్వు సమర్థించుకుంటావు. అది వేరే విషయం దగ్గరకు వచ్చేటప్పటికి ఈ వ్యత్యాసాన్ని క్రియేట్ చేస్తావు. అది నీకు హాని, అది నీకు హాని. ఇప్పుడు మళ్ళా చెప్తున్నాను, మీలో ఈ భేదాలు ఉన్నాయి, ఈ భేదాలు ఉన్నాయి. నేను చూస్తుంటాను, వింటుంటాను. నేను ఏమి ఎరగనట్టుగా మౌనంగా ఊరుకుంటాను. ఆ సమయంలో వీరి మనసు తేటగా కనపడుతుందన్నమాట. నా దేవుని చిత్తానికి ఇది వ్యతిరేకంగాను భిన్నంగాను ఉంది. కాబట్టి ఇది దైవికమైన మనసు, విశ్వాసము కాదు అని తేటగా కనపడుతుంది. చాలాసార్లు చెప్పాను, పిల్లలారా ఇక్కడికి వచ్చి సిలువు గుర్తించుకొని మీరు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళే లోపల మీ ప్రవర్తన అంతా కనబడిపోద్ది. చాలాసార్లు చెప్పాను. ఎలా తెలుస్తుంది అని ఎప్పుడు మీరు అడగలేదు, నేను చెప్పలేదు. మీకు అక్కర్లేంది నేను ఎందుకు చెప్పడం? కాబట్టి ఈ విషయాలన్నీ దైవికంగా మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. మీరందరూ వెళ్ళారు. ఈ లేవి ఇంట్లో యేసుక్రీస్తు ప్రభు భోజనం చేయడం కూర్చున్నారు. ఆ భోజన పంక్తిని కూర్చున్నప్పుడు పిల్లలరా, అక్కడున్న వారిలో 16వ వచనంలో పరిసయ్యుల్లోనున్న శాస్త్రులు ఆయన సుంకర్లతోనూ పాపులతోనూ భుజించుట చూసి ఆయన సుంకర్లతోనూ పాపులతోనూ కలిసి భోజనము చేస్తున్నాడు ఏమని ఆయన శిష్యులను అడగగా, యేసు ఆ మాట విని, రోగులకే కానీ ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కరలేదు, నేను పాపులనే పిలవచ్చుతని కానీ నీతిమంతులను పిలవరాలేదని వారితో చెప్పాను. సరే, ఇక పరిసయ్యులు ఎవరు, శాస్త్రులు ఎవరు అనే సంగతిని గతంలో మీకు తెలియజేశాను. వీరి యొక్క లక్షణాలు మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, అపోస్తలుల కార్యములు 23వ అధ్యాయము 9వ వచనములో వీరు ఎట్టివారో ఏమై ఉన్నారో ఆ సంగతి అక్కడ తేటగా కనబడుతుంది. అపోస్తలుల కార్యము పెద్ద గొల్లు పుట్టెను,
పరిసయ్యుల పక్షంగా ఉన్న శాస్త్రుల్లో కొందరు లేచి, ఈ మనిషిని యందు ఏ దోషం మాకు కనబడలేదు, ఒక ఆత్మైనను దేవదూత అయినను అతనితో ఉండి ఉండొచ్చునని చెప్పుచు తగులాడిరి. వీళ్ళు ఒప్పుకుంటున్నారు. ఏమని ఒప్పుకుంటున్నారు? దేవుని ఎవరి విషయంలో అంటే ఇది పౌలు గారి విషయంలోనే ఈ సంగతి వచ్చింది. పౌలు గారిలో దేవుని ఆత్మ ఏదో ఉంది, లేకపోతే అతడు అలా మాట్లాడు. ఇలా మాట్లాడాడంటే ఏదో ఒక ఆత్మ ఇతనిలో ఉండి ఉండొచ్చు, కానీ ఒక ఆత్మ అయినను దేవదూత అయినను అతనితో మాట్లాడి ఉండి ఉండొచ్చని మాట్లాడుకున్నటువంటి వారు ఈ శాస్త్రులు, పరిసయ్యులు. దీనిని బట్టి చూస్తే వీరు దైవత్వాన్ని ఒప్పుకునేవారు, గౌరవించేవారు. దైవత్వాన్ని ఒప్పుకునేవారు, గౌరవించేవారు. కానీ పిల్లలారా, లేఖనములు ఎరగని కారణంగా మనం కూడా దేవుణ్ణి ఒప్పుకోమంటారా? దేవుణ్ణి ఒప్పుకుంటాము, అవునా? నేను అనలేదమ్మా, ఆ అమ్మాయి అంటుంది దెయ్యాన్ని కూడా ఒప్పుకుంటామంట. కాబట్టి దీన్ని ఒప్పుకుంటాం, దాన్ని ఒప్పుకుంటాం. అందుకనే మరి గొర్రెకు బెత్తిడే తోక అంటారు. గొర్రెకి తోక ఎంత? పోనీ సాగదీస్తే ఏమో సాగుతుందా? గొర్రెకు 4 ఏళ్ళు 5 ఏళ్ళు వచ్చే వరకు పెంచితే అదేమన్నా పెరుగుతుందా? పెరగదు. ఆ తోక అంతే ఉంటుంది గొర్రెకి. మీకు తెలుసా, మేకలు కోసేవాడు ముందుకు తోక కోసి పక్కన పడేస్తాడు గొర్రె తోక. ఆ తోక కనబడినోడు. ఎందుకో తెలుసా మీకు? తెలీదు. మరి ఏంటి, తెచ్చేసుకొని తినేయడం తెలుసు. ఏమ్మా మరి ఇలాంటి మరి దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఎక్కడ పెట్టుకుంటారా? చాలామంది గొర్రె మాంసం తినరు. బికాజ్ మేము ఆయన మేపు, రైట్? గ్రహించుకోవాలి, మనం అందరం తెలుసుకోవాలి. కాబట్టి చాలామంది గొర్రె మాంసం తినరు. రెండో విషయానికి వస్తే మేక మాంసానికి ఉన్న రుచి గొర్రె మాంసానికి ఉండదు, అది చప్పగా ఉంటుంది. కాబట్టి మరి మీలో కొంతమంది మేధావులు ఉంటారు. నాలాంటి వాడిని అందాం అనుకున్నాను, కానీ అందుకు అర్హుణ్ణో కాదు అని నేను అనలేదు. మీరేం చేస్తారంటే ఆ తోకను చూసి అది గొర్రె మేకో చెప్తారని మాట్లాడుతోటి. అందుకని ఆడు ఏం చేస్తాడంటే ముందు తోకను కోసేసి దూరంగా పడేస్తాడనమాట. తోక కనబడినోడు. ఇప్పుడు గొర్రె తెలీదు, మేక తెలీదు. మేక మాంసం మీరు కొనే రేటుగాడు ఇవ్వలేడు. గొర్రె మాంసం మనకు అందుబాటులో ఉంటుంది కాబట్టి అదే మేక మాంసం తెచ్చుకొని తింటాం. ఈ 2 భేదాలు ఇక్కడ మనకు కనబడుతుంటుండగా పిల్లలారా, మనము ఆయన మేపే గొర్రెలమై ఉన్నాము కాబట్టి ఇక్కడ మరి శిష్యులు ఆయన ఇంట్లో భోజనానికి వచ్చిన తర్వాత వీరికి వచ్చినటువంటి భేదం ఏంటంటే, ఈయన పాపులతోనూ సుంకర్లతోనూ కలిసి భోజనం చేస్తున్నాడేంటి? ఈయన పరిశుద్ధుడు అని కదా మనం అంటాం, దేవుని కుమారుడు పరిశుద్ధుడు అని కదా మనం అంటాం. పాపులతోనూ సుంకర్లతోనూ కలిసి భోజనం చేస్తున్నాడేంటి అనేటువంటి సంశయము ఈ 16వ వచనంలో వారికి వచ్చింది. ఇప్పుడు చెప్పండి, దేవునికి లేని అంశము నరుడు కలగజేసిన అంశము. దేవునికి లేని సంశయము నరుడు పుట్టించాడు. కాబట్టి శిష్యులతో అడగగా 17వ వచనంలో యేసు ఆ మాట విని, రోగులకే కానీ ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కరలేదు, నేను పాపుల్ని పిలవచ్చితిని కానీ నీతిమంతుల్ని పిలవరాలేదని వారితో చెప్పాను. ఇప్పుడు ఎవరు పాపులు, ఎవరు నీతిమంతులు? ఎవరి పాపులు, ఎవరు నీతిమంతులు? పిల్లరా, దేవుని వాక్యములో యోహాను సువార్త 9వ అధ్యాయం 39వ వచనంలో అక్కడ ఒక పాపి కనబడతాడు. యోహాను సువార్త. అప్పుడు యేసు ఒకసారి నన్న ఈ 39వ వచనానికి ముందు పైకి వెళ్ళి 35వ వచనం నుంచి నేను చదువుతున్నాను. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని
వానిని కనుగొని నీవు లేచి నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. పరిసయ్యులు వెలివేసిన వానితో యేసు ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవుని కుమారుని యందు విశ్వసించుచున్నావా అని అడిగాను. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడగగా యేసు, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. అంతటా వాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చితనని చెప్పాను. ఆయన యొద్దనున్న పరిసయ్యుల్లో కొందరు ఈ మాట విని మేము గుడ్డివారమా అని అడిగిరి. మరో చోట ఏమంటారంటే నీవన్నట్టే అంటారు యేసు ప్రభు. కళ్ళుండి చూడని వారు, ధర్మశాస్త్రం నీ దగ్గర ఉంది. కృపాశాస్త్రం గురించి చెప్పాను రాత్రి. కృపాశాస్త్రం కూడా నీ దగ్గర ఉంది. నీకు అనుకూలమైతే ధర్మశాస్త్రం మాట్లాడుతున్నావు, ప్రతికూలమైతే కృపాశాస్త్రం మాట్లాడుతున్నావు. అలా కాకుండా ధర్మశాస్త్రానికి విరుగుడైనటువంటి కృపాశాస్త్రాన్ని కలిగి మాట్లాడడానికి నీ జ్ఞానం నీకు సహకరించట్లేదు. అంత జ్ఞానము కలిగి ఎవరో దాన్ని యోచించట్లేదు. కాబట్టి పరిసయ్యులు ఎవరిని తృణీకరించారో అనగా నీతిమంతులు ఎవరిని తృణీకరించారో ఆ రోగిని, ఆ పాపిని యేసయ్య చేరదీశాడు. యేసయ్య ఎవరెవరిని చేరదీశాడంటే మనకు తెలుసు. జక్కయ్యని చేరదీశాడు. జక్కయ్య కూడా ఎవరు? సుంకపు గుత్తదాసుడే. లూకాసు వార్త 19వ అధ్యాయంలో జక్కయ్య చరిత్ర ఉంటుంది. జక్కయ్య చరిత్రలో యేసు ప్రభు జక్కయ్యని బాగు చేసుకోవడానికి ఎక్కడి నుండో వచ్చాడు. ఈ జక్కయ్యని చూస్తే జనం పారిపోతున్నారు. ఒకటేంటంటే అతడు సుంకపు గుత్తదాసుడు, రెండేంటంటే కనబడితే డబ్బులు అడుగుతాడేమో కదా. కనబడితే ఏమడుగుతాడు? అప్పిచ్చినాడు, నా అప్పు ఎప్పుడు కడతావురా అని అడుగుతాడు కదా. కాబట్టి రెండు భయముల చేత జక్కయ్య దగ్గరికి ఎవరు రావడం లేదు, జనులు రావడం లేదు. యేసయ్య వచ్చారు. యేసయ్య వస్తే నరమాత్రులు నా దగ్గరికి రానప్పుడు దేవకుమారుడు నా దగ్గరకు వచ్చాడా అని చెప్పి నాకు యోగ్యత లేదు అని పొట్టివాడైనందున అతను మేడి చెట్టు ఎక్కాను అని రాయబడి ఉంటుంది అక్కడ. మేడి చెట్టు ఎంత పొడుగుంటుంది చెప్పండి అమ్మా? మేడి చెట్టు ఎంత ఉంటుందో చెప్పండి రా. అసలు మేడి చెట్టు అంటే తెలుసా? ఎంత ఉంటుంది అమ్మా? చాలా పెద్ద ఉంటుంది కదా అమ్మా. మేడి చెట్టు ఎక్కడుంది? బాలన్న. సరే, మంచిది. మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు ఎక్కినటువంటి జక్కయ్య నీడ యేసయ్య పాదాల దగ్గర పడుతుంది. ఎక్కడ పడుతుంది చెప్పండి? యేసయ్య పాదముల దగ్గర పడుతుంది. కాబట్టి శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. పలుమారువై తొలగినాను, పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్లు జీవించనైతిని. పలుమారులై తొలగినాను, పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్టు జీవించనైతిని.
హింసనైతి అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావయ్యా. అందుకే కొనుమా దేవా నా శేష జీవితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. చాలు. జక్కయ్య అమ్మ వినండి, యేసయ్య పిలిచినప్పుడు పలకలేదు. యేసయ్య దర్శనం ఇచ్చినప్పుడు ఇలాంటి నెపంలే చెప్పుకుంటూ వెళ్ళాడు. కారణం ఏంటంటే ధన వ్యామోహము సమస్త దుర్నీతికి కారణం. రెండవ విషయానికి వస్తే, ఏ దాసుడును ఇద్దరు యజమానులకు, ఏ మనుషుడును ఇద్దరు యజమానులకు దాసుడుగా కాలేడు. ధనానికి దేవునికి దాసుడిగా ఎవడు జీవించలేడు. అలాగే జీవించిన వాడు రెండు పడవల మీద కాళ్ళు వేసి ప్రయాణం చేసిన వాని వలె నట్టేట్లో మునిగిపోతారని యేసు ప్రభు ఆయన తన సువార్తలో ఈ సంగతులను తెలియచేస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ జక్కయ్య యేసయ్య తన దగ్గరికి తానున్న ప్రాంతానికి వచ్చారని పిలిచినప్పుడు ముఖం జల్లలేదు కదా. ధన వ్యామోహం మీద ఉన్నాడు, బంధు వ్యామోహం మీద ఉన్నాడు, సాంప్రదాయ వ్యామోహం మీద ఉన్నాడు. చాలామందికి ఈ సాంప్రదాయ వ్యామోహం మనుషులను ఏం చెప్పనులేండి, చాలా చూశాను, కానీ ఇది నరులను నాశనం చేస్తుంది తప్ప ఎవరిని బాగు చేసిన వృత్తాంతం నేను ఎక్కడ చూడలేదు. ఇలాగుంటే ఈ యేసయ్య నిలబడిన చోట అతను నీడ వెళ్ళి ఆ పాదాల మీద పడాలని ఆ చెట్టు మీద కూర్చున్నాడట. ఇలా చూస్తే ఏ జక్కయ్య ఎక్కడున్నాడు? ఇప్పుడు ప్రభు పాదాల దగ్గర ఉన్నాడు. అప్పుడేనంటారు, జక్కయ్య త్వరగా దిగి రా, నేడు నేను నీ ఇంట బస చేయవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఏదేనులో ఆదాముతో నుండెను, ఏదేనులో ఆదాముతో నుండెను, హానోకు తోడ నీగేను, హానోకు తోడ నీగేను. ఆ పాట ఎందుకు గుర్తు రావట్లేదు వీళ్ళారా? ధన్యులు దేవుడు కలవారు అనేటువంటి శరణం ఉంటుంది. పాట తీస్తే మీరు పాడవచ్చు, నాకు ఇవ్వక్కర్లేదు, ఇదంతా లేట్ అవుద్ది, తీస్తే పాడియచ్చు. ధన్యులు దేవుణ్ణి గలవారు, ధన్యులు దేవుణ్ణి గలవారు, తోడు. చాలు అవగాహన కొరకు అలా పాడాను. దేవుడు అందరికీ తోడుగా ఉన్నాడు, అందరినీ వెతుకుతూనే ఉన్నాడు, అందరి దగ్గరికి ఏదో రూపంగా ఏదో రీతిలో వస్తూనే ఉన్నారు. ఈ తెల్లవారుజామున యేసురత్నయ్య గారు వచ్చారు. ఫుల్ వైట్ అనమాట, ఫుల్ వైట్ బట్టలతో అయ్యగారు నా దగ్గరికి వచ్చారు. వచ్చి అంటే స్వస్థాల్లోకి వచ్చారు, నేను సాల్లో ఉన్నాము. మా పూర్వపు అనుభవాలు కొన్ని ఉన్నాయి కాబట్టి ఆ రీతిలో కనబడుతున్నారు, ఏదో చెప్తున్నారు, ఏదో వింటున్నాను, ఏదో జరుగుతుంది. ఇంతలో బాబు యాజక వస్త్రాలతో వచ్చి రూమ్లోకి వెళ్ళి యాజక వస్త్రాలు తీసేసి వైట్ వస్త్రాలతో వస్తున్నాడు. కలిసి పనిచేస్తున్నారు కదా, నమ్మకంగా పనిచేయండి అంటున్నారు అయ్యగారు. అంటే అయ్యగారి దగ్గర ఉన్న 250 మంది శిష్యులు అయ్యగారిని దేవుడు పిలిచాక ఎవరి దారిని వెళ్ళిపోయారంటే అందరికీ పని ఉంది. ఇక మాకంటే చిన్న పిల్లోడు కదా, ఆ పిల్లోడిని మేము ఎత్తుకు తిప్పిన వాళ్ళం కదా, ఆ పిల్లోడిని గురువుగా చూడలేం కదా, కాబట్టి పిల్లోడి దగ్గర ఏం పని చేస్తాంలే, మేము పెద్దలమే కదా అన్నట్టుగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఆ పెద్దల కంటే పెద్దోడిని నేను చెప్పాలంటే, ఈ పెద్దల కంటే పెద్దోడిని. కానీ నా ఇల్లు అక్కడే కదా, నా ఆశ్రయపురం అదే కదా, నా టర్నింగ్ పాయింట్ అదే కదా, నా రక్షణ దుర్గం అదే కదా, నన్ను ఈ రోజుకి నిలబెట్టింది అదే కదా.
ఈ మాత్రం కృతజ్ఞత లేకపోతే నా జన్మకు అర్థం ఏంటని చెప్పి ప్రతి సోమవారం సాలకు వెళ్తాను, సాల్లో కూర్చుంటాను, సాక్ష్యాలు చెప్పిస్తాను, స్తుతులు చేయిస్తాను, అప్పుడు ఇక్కడికి వస్తాను. కాబట్టి పని చేస్తున్నారు కదా, కలిసి చెయ్యండి అని చెప్తున్నారనమాట అయ్యగారు. అంటే ఆయన బిడ్డతో మనం కూడా కలిసి ఉండాలని ఆ పెద్దాయన యొక్క మనసు. ఈ సంగతి పొద్దున నా కుమార్తెలతో చెప్తే, శ్రమలో ఉన్నప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు, అయ్యగారు మీ దగ్గరకు రావడం అలవాటే కదా డాడీ, అయ్యగారు మీరు బలహీనంగా ఉన్నారని బలపరచడానికి వచ్చారు, శ్రమజానాల్లో ఉన్నారు కదా అని చెప్పి మా పెద్ద అమ్మాయి అంది. దేవుని స్తోత్రం, అది మంచి సలహా అని బిడ్డలు చెప్పినా వినాలి, పెద్దలు చెప్పినా వినాలి. మంచి మాట ఎవరు చెప్పినా వినాలి, మంచి మాట ఎవరు చెప్పినా వినాలి. కాబట్టి అలాగ దైవజనుడు నా దగ్గరికి వచ్చారు. ఈ జక్కయ్య దగ్గరికి వేసేయి వచ్చారు. వచ్చాక జక్కయ్య యొక్క ఆ స్పర్శ యేసయ్య పాదాల మీద నీడగా పడింది. కాబట్టి పిల్లలారా, ఆయన ఏమంటున్నారంటే 9వ వచనం 18వ అధ్యాయం లూకాసు వార్త 9వ వచనం. ఇతడును అబ్రహాము కుమారుడే. చెప్పండి, ఇతడును ఎవరితను? వాస్తవ్యానికి సుంకరి. అబ్రహాం ఎవరు? దేవుని స్నేహితుడు, అంటే పరిశుద్ధుని స్నేహితుడు, పరిశుద్ధుడు. ఈ సుంకర్ని యేసయ్య ఏమంటున్నారంటే, నన్ను టచ్ చేసినవాడు, నా మాట విన్నవాడు, నా సహవాసానికి వచ్చినవాడు నీతిమంతుడే. ఆయన ఇచ్చే వివరం ఏంటంటే నీతిమంతుడే. దేవునికి స్తోత్రం. లోకములో మేము నీతిమంతులము, ఈనేటి పాపులతోనూ సుంకర్లతో భోజనం చేస్తున్నాడని చెప్పుకొని శాస్త్రుల విషయంలోను పరిసయ్యుల విషయంలో వారికి వారు నీతిమంతులుగా తీర్చుకుంటున్నారు, కానీ వారు దేవుని దృష్టిలో నీతిమంతులు కారు. మరి లూకాసు వార్త 18వ అధ్యాయం 9వ వచనంలో తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరికి ఆయన ఈ ఉపమానము చెప్పాను. నీవే నీతిమంతులం అనుకునే వారితో యేసు ప్రభు ఈ ఉపమానము చెప్పారు. పోతే పిల్లలారా, కాబట్టి మరి సమయం అవుతుంది, ఈ పాఠం ఇక్కడితో ఆపుతున్నాను. యేసయ్య సువార్త కాబట్టి బహు విస్తారమైనది. దేవుని చిత్తమైతే రేపు దీన్ని కొనసాగించుకుందాం.